రైట్ 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 లింగయ్య గారికి నమస్కారం అండి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీకి మీ అభ్యర్థి 3వ స్థానానికి పరిమితమయ్యారు. అంటే మీరు ఈ ఓటమిని ఎలా చూస్తున్నారు? టీచర్ల విశ్వాసం కూడా మీ పార్టీ, మీ ప్రభుత్వం కోల్పోయిందని విమర్శలు వస్తా ఉన్నాయి. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా జీ న్యూస్ ప్రేక్షకులకు, మీకు అదేవిధంగా పెద్దలు వినోద్ కుమార్ సార్ గారికి నమస్కారం. ఎక్కడా కాంగ్రెస్ క్యాండిడేట్ ఓడిపోలేదండి. మీరు బహుశా రాంగ్ ఇన్ఫర్మేషన్, అంటే దయచేసి ఆ విధంగా ప్రచారాలు చేయకండి. ఎందుకంటే టీచర్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మాకు ఒక సిద్ధాంతం ఉంది, ఈ పార్టీకి ప్రభుత్వానికి. దాంట్లో రాజకీయాలు అవసరం లేదు. ఎందుకంటే టీచర్లు రాజకీయాలు చేస్తే విద్యార్థుల భవిష్యత్ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తున. సో ఇట్లాంటి రాజకీయాలు వద్దు. టీచర్ల సమస్యలు టీచర్లే వాళ్ళే పోటీ చేసుకుంటారని మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కడ కూడా క్యాండిడేట్ అఫీషియల్ గా కాంటాక్ట్ చేయలేదండి. బహుశా మీరు ఒకసారి దాన్ని కరెక్షన్ చేసుకోవాలి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. దట్స్ వాట్ సార్, మేము అఫీషియల్ గా క్యాండిడేట్ ఎక్కడ అనౌన్స్ చేయలేదు. మేము టీచర్స్ ఎలక్షన్స్ కు దూరంగా ఉన్నాం. పెద్దలు చెప్పినట్టు, ఇప్పుడు వినోద్ కుమార్ సార్ చెప్పిన గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ గా మేము కాంటాక్ట్ చేసినాం. మా క్యాండిడేట్ నరేందర్ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలవబోతుండు. ఎందుకంటే మేము చేసినటువంటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ ఎన్నో సంవత్సరాల్లో పెండింగ్ లో ఉన్నటువంటి చాలా సమస్యలను కూడా పరిష్కరించినటువంటిది ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ జరుగుతుంది. ఒకవైపు ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఇవాళ ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అదేవిధంగా కులగణన కూడా, అంటే దేశ చరిత్రలోనే ఎప్పుడు కూడా చేయనటువంటిది ఒక కులగణన, క్యాస్ట్ సెన్సెస్ అనేది కూడా తద్వారా ఇవాళ అణగారిన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇవాళ అట్లాంటి కొత్త దానికి ఇవాళ ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. డెఫినెట్ కూడా కాంగ్రెస్ క్యాండిడేటే గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ లో గెలవబోతుంది. టీచర్స్ లో అయితే ఎస్ మీరన్నట్టు ఇప్పుడు గెలిచిందంటే అక్కడ కాంగ్రెస్ కాంటెస్ట్ చేయలేదు. అదేవిధంగా తెలంగాణ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ కాంటెస్ట్ చేయలేదు. సో చేసింది అక్కడ ఒక ఉన్నటువంటి టీచర్ పార్టీ మల్లన్న సంపటించినటువంటి వాళ్ళు ఓడిపోయారు. అక్కడ నల్గొండకు సంబంధించి శ్రీపాల్ రెడ్డి యాదవ్ గెలిచారు. అంటే అక్కడ కూడా బీసీ నినాదం పనిచేయలేదు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు దయచేసి ఒక వ్యక్తికి నినాదాన్ని అంటగట్టకండి. బీసీ నినాదం అనేది మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కదా. అందుకే నేను ఆల్రెడీ ఇచ్చారు కదా మా పార్టీ నుంచి. ఇప్పుడు సస్పెండ్ చేశారు. అంత ముందుకైతే మీ పార్టీ నుంచి అంత ముందుకు నుంచి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది, షోకాజ్ నోటీసు. మొన్ననే పార్టీ కూడా అఫీషియల్ ఒక డిసిషన్ తీసుకుని నేను ఏమంటున్నా, దయచేసి బీసీ వాదాన్ని మొత్తగా గంపగుత్తగా ఒక వ్యక్తికి మూటగట్టకండి. ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తి ఓడిపోతేనే ఓడిపోయిందని, గెలిస్తే గెలిచిన, దయచేసి ఇది సంబంధం లేదు. ఇవాళ ఏం చేసిరని బీసీలో బీజేపీ గెలుస్తారండి? ఇప్పుడే పెద్దలు చెప్పారు. 10 ఏళ్లుగా ఇవాళ అంటే దాదాపు 11 సంవత్సరాల కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మరి బీసీ క్యాండిడేట్ అని చెప్పుకున్నటువంటి వ్యక్తి చెప్తే అదే గెలిచింది అనుకుంటే, మరి బీజేపీ బీసీలకు ఏం చేసింది? కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలే. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఎస్సీ ఎస్సీ బీసీలు ప్రత్యేకంగా కులగణన జరగాలని కోరుకుంటారు. మరి క్యాస్ట్ సెన్సెస్ గురించి బీజేపీ నాయకులు మాట్లాడమండి. ఇవాళ మొన్న ఉమెన్ రిజర్వేషన్ లో బీసీ ఉమెన్ కు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలే? మరి ఇదే బీజేపీ బీసీ నాయకులు. నరేంద్ర మోడీ బీసీ ప్రధాని అని చెప్తుండు కదా. నేను దయచేసి బీసీ వాదానికి వ్యక్తికి సంబంధం లేదు. అక్కడ ఉన్నటువంటి పీఆర్టీ యూటీఎఫ్ లో మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ వల్ల ప్రధాన పార్టీలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము క్యాండిడేట్ అక్కడ కాంటెస్టే చేయలేకపోవడం వల్ల వాళ్ళు గెలిచిరు. ఏదేమైనా కూడా ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ గా గెలిచింది ఎవరు గెలిస్తే వాళ్ళే. డెఫినెట్ కూడా గెలిచిన వ్యక్తులు కూడా మేము కూడా డెఫినెట్ కూడా వాళ్ళు టీచర్ల కోసం పనిచేయాలనేది నేను కోరుకుంటూ, దయచేసి దీన్ని రాజకీయాల కోసం వాడుకోకండి. ఎందుకంటే టీచర్లు అనేది ఒక పవిత్రమైనటువంటి వృత్తి. దాన్ని ఇవాళ మనం చూసాం ఎలక్షన్ లో కూడా ఏ విధంగా వేల కోట్లు వేల లక్షలు ఎట్లా ఖర్చు పెట్టిరో మనం చూసిన కోట్లాది రూపాయలని. ఫ్రంట్ పేజీల టీచర్స్ ఎలక్షన్స్ లకు ఫ్రంట్ పేజీలలో ఎలక్షన్స్ లో ఎట్లా యాడ్స్ ఇచ్చిర్రు, టీవీలల్లా పేపర్లల్లా దుబారా ఖర్చులు అవసరమా అంటున్నా నేను. ఇట్లాంటిది దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. టీచర్లు అనేది దాన్ని రాజకీయం కలుషితం చేయకండి. అయితే మరి బీజేపీ నాయకులు ఏ విధంగా ఖర్చు డబ్బు పెట్టిరు అనేది అందరికీ తెలుసు, మనం కాదు. డైరెక్ట్ గా మీరు ఏ పేపర్లో చూసినా కూడా గత కొన్ని రోజులుగా ఎట్లా ఫ్రంట్ పేజీలు ఎట్లా యాడ్స్ వచ్చినాయని మనందరికి తెలుసు. అయినా దయచేసి బీసీ వాదానికి ఈ గెలుపుకు సంబంధం లేదు. ఇవాళ మీరు చూడండి, ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ లో కాంగ్రెస్ క్యాండిడేట్ గెలవబోతుండు. ఇంకా మేము చేసినటువంటి ఇవాళ మా ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, మేము ఇచ్చినటువంటి యువతకు ఉద్యోగాలు, ఇవాళ సంవత్సర కాలంలోనే మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ క్యాండిడేట్ గెలవబోతుండు. ఇవాళ తీన్మార్ మల్లన్న అంటే తీన్మార్ మల్లన్న ఏందండి? ఇప్పుడు ఆయన ఓడిపోయింది, మరి దాని సమాధానం ఏం చెప్తాడు? మరి ఇక్కడ గెలిచిండు అది కాదు కదా. అందుకే దయచేసి వ్యక్తికి బీసీ వాదానికి ముడిపెట్టకండి. అక్కడ గెలిచింది, అక్కడ ప్రధాన పార్టీలు కాంటెస్ట్ చేయకపోవడం వల్ల, అక్కడ ఉన్నటువంటి టీచర్ సంఘాలలో మధ్యలో అంతర్గత ఉన్నటువంటి విభేదాల వల్ల
అక్కడ గెలిచింది అంతే తప్ప ఎక్కడ కూడా మరి అక్కడ బీసీ గెలిస్తే మరి నల్గొండ వరంగల్ ఖమ్మంలో బీసీ క్యాండిడేట్ ఓడిపోయింది కానీ మరి దయచేసి దానికి ముడి పెట్టకండి. ఎందుకంటే బీసీ వాదం అనేది డెఫినెట్ కూడా అందరు కూడా కోరుకుంటారు. బీసీ వాదం బీసీల ఇవాళ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అందరూ అభివృద్ధి చెందాలని బీసీలు కోరుకుంటారు. దాంట్లో తప్పే లేదు. ఈ ప్రజాప్రభుత్వం దానికి అనుగుణంగానే కదా ఇవాళ కులగణన చేస్తుంది. చేసింది ఆల్రెడీ మననే కంప్లీట్ అయింది. ఇవాళ రేపు చట్టం కూడా చేయబోతుంది అసెంబ్లీలో. దీని ద్వారా బీసీలే కదా లబ్ధి పొందుతారు. దయచేసి దాని ఒక వ్యక్తికి ముడిపెట్టకండి. డెఫినెట్ కూడా ఇవాళ గ్రాడ్యుయేట్స్ లో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేటే గెలవబోతుండు. రైట్. దేవిప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే.